హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు హ్యాపీగా వీడియో వాయిస్ ఇవ్వాలనిపించేది. ఈరోజు కొంచెం బాధగా ఉంది. ఎందుకు ఈ బాధ ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈరోజు కొంచెం స్పెషల్ డే అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆ స్పెషల్ హ్యాపీ పరంగా కాదు, కొంచెం సాడ్గా అనిపిస్తుంది, చాలా లోన్లీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా అలానే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో ఎందుకు అనేది కంపల్సరీగా మెన్షన్ చేస్తానండి, చివరి వరకు వీడియో చూడండి. బ్రేక్ఫాస్ట్లో అయితే మార్నింగ్ వడలు ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత రసం, పొటాటో కర్రీ కూడా చేశాను. మీకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చిండొచ్చు ఏంటంటే, రంజాన్కి ముందు ఫిబ్రవరిలో మా అత్తయ్య మా మామయ్య వచ్చారండి. వాళ్ళు ఈరోజు రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఈసారి వాళ్ళ జర్నీ అనేది బయటికి వెళ్ళడానికి ఎక్కడికి లేకుండా పోయింది. ఫస్ట్ రంజాన్ మంత్ స్టార్ట్ అయిందండి. సో ఫాస్టింగ్లు అవి ఉండడం వల్ల బయటికి వెళ్ళలేకపోయాము. దాని తర్వాత కొంచెం యుద్ధం స్టార్ట్ అయిపోయింది. సో కంప్లీట్గా ఇంట్లోనే ఉన్నాము. మా అత్తయ్య గారు అయితే చాలా భయపడ్డారు ఆ సౌండ్స్ అవి వచ్చినప్పుడు. బట్ అందరం కలిసి ఉన్నాం కాబట్టి, అందరం ఒకే చోట ఉన్నామనే ధైర్యం ఎక్కువగా ఉండింది. ఇదిగోండి రిటర్న్ వెళ్తున్నారు కదా, వాళ్ళ లగేజ్ మొత్తం మాహిర్ కూడా సర్దుతున్నాడు. మాహిర్ అయితే ఇప్పుడు ఆనందంగానే ఉన్నాడు. ఐఎమ్ షూర్ ఎయిర్పోర్ట్లో కన్ఫామ్గా ఏడుస్తాడు. రేయాన్కి అంత తెలియదు కాబట్టి గమ్ముగా చూస్తున్నాడు. కానీ ఎక్కువగా అటాచ్మెంట్ అయింది అయితే రేయాన్. మా చిన్నబ్బాయి రేయాన్ అయితే వాళ్ళ నాయనమ్మ తాతయ్యకి బాగా అటాచ్ అయిపోయాడు. సో మేము ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎమిరేట్స్ ఫ్లైట్ 9 o'clockకి, కానీ ప్రజెంట్ ఏమేమి రూల్స్ మారినాయో ఏమో మనకు తెలియదు కాబట్టి 5:15కే స్టార్ట్ అయిపోయాము. 3 hours బిఫోర్ ఉండమన్నారు, కానీ దేనికైనా మంచిది కదా అని 5:15కే స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అంతగా ఏమీ అనిపించలేదు, కానీ వన్స్ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామో అక్కడ నుంచి అందరికీ కొంచెం ఎమోషనల్ అయిపోయి డల్నెస్ అయింది. యాక్చువల్గా అనుకున్నాము ఇండియా నుంచి వచ్చేటప్పుడే లగేజ్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవచ్చని. బట్ వెళ్ళేటప్పుడు కూడా అంతే లగేజ్ ఉంది. రాత్రి నుంచి మేము ఎంత లగేజ్ బ్యాగ్స్ అడ్జస్ట్ చేస్తున్నా కూడా ఇంకా లగేజ్ వస్తూనే ఉంది. ఫైనల్గా అడ్జస్ట్ అయితే చేసాము. హోమ్ కంట్రీకి వెళ్తున్నామంటే ఎంత లేదైనా లగేజ్ వస్తుందండి. చాక్లెట్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏవేవో తీసేసుకున్నాం. ఫైనల్గా అడ్జస్ట్ అయితే చేసేసాము. ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత రూల్ ఒకటి చేంజ్ అయిందండి. ఇంతకుముందు అయితే మనం లగేజ్ డ్రాప్ చేసే వరకు వెళ్ళొచ్చు, సో ఇబ్బంది అనిపించేది కాదు, ఇమిగ్రేషన్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈసారి రూల్ చేంజ్ అయిపోయి ప్యాసింజర్స్ని మాత్రమే అలో చేశారండి, మమ్మల్ని అలో చేయలేదు. ఇంకా అక్కడ ఎవరైనా ఉంటే చూసి పంపించేద్దాము వాళ్ళతో పాటు అనుకున్నాం. బై లక్ హైదరాబాద్ పర్సన్ ఒకటి దొరికేటప్పటికి ఆ పర్సన్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ చేత ప్రాసెస్ చేయించాం. చూడండి ఏడ్చి మా మాహిర్ మొహం ఎలా అయిపోయిందో. వాళ్ళ నాయనమ్మ తాతయ్య కోసం బాగా ఏడ్చాడు. అట్ ద సేమ్ టైం నేను కూడా ఏడ్చాను. చాలా ఎమోషన్ అనిపించింది. ఇన్ని రోజులు చాలా బాగా కలిసి ఉన్నాము. మా మనసులో బాధ పంచుకోవడానికి వర్షం కూడా తోడైనట్టు అనిపించింది. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయిందండి. ఇంకా డ్రాప్ చేసేసి వెనక రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉండింది. నియర్ 1 hour పట్టింది. అలా ఈరోజు స్పెషల్ డే ఏంటి అంటే, మా అత్తయ్య మా మామయ్య ఇండియాకి రిటర్న్ అవుతున్నారండి. ఈ 55 days అయితే పిల్లలు కానీ మేము కానీ చాలా బాగా ఉన్నాము, ఏ భయం లేకుండా కలిసి. బట్ ఈరోజు మా అత్తయ్య మామయ్య రిటర్న్ అవ్వడం చాలా బాధ అనిపించింది. ఇదండి ఈ వ్లాగ్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.